భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్, సిక్సర్ కింగ్గా పేరుగాంచిన యువరాజ్ సింగ్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని 2024 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని గురుదాస్పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తొలిసారి స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను గురుదాస్పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం, అవి కేవలం పుకార్లేనని పేర్కొన్నారు. ప్రజలకు సహాయం చేయడం తనకు ఇష్టమని, తన ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. తన సామర్థ్యానికి తగ్గట్టుగా ప్రజలకు సేవ చేస్తానన్నారు. అయితే ప్రస్తుతం సన్నీ డియోల్ గురుదాస్పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో డియోల్ స్థానంలో యువరాజ్ సింగ్ బరిలోకి దిగుతారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు నవజోత్ సింగ్ సిద్ధు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువరాజ్ సింగ్ సమావేశం తర్వాత ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పుడు మాజీ క్రికెటర్ స్వయంగా ముందుకు వచ్చి అవన్నీ కేవలం పుకార్లు అని పేర్కొన్నాడు.